గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం అదేనండి. ప్రభువు సన్నిధిలో మనం ఆయన నామములో కూడి వచ్చినప్పుడు అది ఎంతో విలువైన సమయం. అది పరలోకాన్ని భూలోకాన్ని కలిపే సమయం. దేవుని సన్నిధిని మనం అనుభవించుటకు, మన విజ్ఞాపనలు ప్రభువు ఆలకించుటకు అనుకూలమైన సమయం. దేవునితో మాట్లాడుకోవడం ఎంతో ఉత్తమైనదండి. మనం లోకంలో సంభాషిస్తున్నాం, మనుషులతో చివరికి విరక్తిలోనే ముగిస్తున్నాం. కానీ దేవునితో మన బాధను చెప్పుకున్నప్పుడు, ఆయన సమాధానాలు మనం పొందుకుంటున్నప్పుడు దీవించబడతాం. రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీతో మాట్లాడుకోవాలనే ఆశను, నీతో సంభాషించాలనే అభిలాషను, నీ సహవాసము చేయాలనే కోరికను, నీ నామాన్ని ఎరిగిన, నీ రక్తంలో కడగబడిన మాకందరికీ దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఇవాళ శుక్రవారం కదండి, ఉపవాస ప్రార్థన. మీ సంఘాల్లో శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉందా? శనివారం ఉందా? ఖచ్చితంగా మీరు ఉపవాస ప్రార్థనల్లో ఏకీభవించండి. ప్రార్థన మందిరాలకు వెళ్ళండి. విశ్వాసులతో కలిసి ప్రార్థించండి. సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. మనం వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటున్నాం. మన అవసరతల కొరకు కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. మన కుటుంబ సంక్షేమము కొరకు అయితే మనం సంఘముగా ప్రార్థించినప్పుడు ప్రపంచవ్యాప్తముగా పరిశుద్ధాత్ముని కార్యాలు జరగడానికి 2-3 ఏకీభవించి భూమి మీద ఏది సంభవిస్తారో అది పరలోకంలో విడిపించబడుతుంది అన్నమాట నెరవేరుతుంది. ఎంత అద్భుతం! ప్రార్థన మనకు